ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. ఇంట్లో ఉండే వేస్ట్ అట్టపెట్టెల్ని పారేసే ముందు వీడియో మీరు కంపల్సరీ చూడండి. చాలా బాగుంటుంది. ఐడియా వచ్చేసి ఆడవారికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను ఇక్కడ థిన్ కార్డ్బోర్డ్ని తీసుకున్నాను, అంటే సన్నగా స్ట్రాంగ్గా ఉండే కార్డ్బోర్డ్ని తీసుకున్నాను. సో ఇది ఒక కేబుల్ వైర్ బాక్స్ అనమాట. సో ఇక్కడ నేను మెజర్మెంట్స్ మీకు చూపిస్తున్నాను చూడండి. నేను కట్ చేసుకున్న పీసెస్వి అన్ని పీసెస్ కూడా మొత్తం ఒకే విడ్త్ ఉంటే 18.5, లెంగ్త్ వచ్చేసి చేంజ్ ఉంటుంది చూడండి. సో 9.5 లెంగ్త్ ఉండేది 2 పీసెస్ తీసుకోవాలి, 1.5 లెంగ్త్ ఉండేది ఒకటి, అలాగే 3.5 ఒకటి, నెక్స్ట్ 4 సెంటీమీటర్స్కి మనం 7 సెంటీమీటర్స్కి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక వేస్ట్ క్లాత్ని తీసుకొని ఈ కార్డ్బోర్డ్ పీసెస్ అన్నిటికీ కూడా మనం గ్లూ అప్లై చేసుకొని నీట్గా కార్డ్బోర్డ్ పీస్ మొత్తం గ్లూని మనం స్ప్రెడ్ చేసుకుని ఆ క్లాత్ పీస్ ఉంది కదా దానికి నీట్గా మనం ఇలా స్టిక్ చేసుకోవాలి. ఆర్డర్ వచ్చేసి ఇందాక నేను డిస్ప్లే చేసిన కార్డ్బోర్డ్ పీస్ ఏ ఆర్డర్లో ఉన్నాయో అదే ఆర్డర్లో మనం ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. సో ఇదే ఆర్డర్లో అన్నీ మనం అంటించేసిన తర్వాత ఏదైనా బరువైన వెయిట్ ఆబ్జెక్ట్ పెడితే మనకి నీట్గా అవి స్టిక్ అయిపోతాయి. ఆ తర్వాత నేను ఒక డిజైనర్ క్లాత్ పీస్ తీసుకున్నాను, అంటే బ్లౌజ్ పీసెస్ మనకి ఎక్స్ట్రా ఏమైనా కట్ చేసుకునేవి ఏమైనా ఉంటాయి కదా, సో వాటిని నేను రీయూజ్ చేస్తున్నాను అనమాట. లోపల వచ్చేసి ఇందాక నేను తీసుకున్న ఓల్డ్ క్లాత్ పీస్ ఏదైతే ఉందో సింపుల్ది, అదే నేను ఈ విధంగా పేస్ట్ చేస్తున్నాను. కార్డ్బోర్డ్ పీస్ అనేది కనిపించకుండా మొత్తం అన్ని సైడ్స్ కూడా నేను ఈ క్లాత్తో కవర్ చేస్తున్నాను. ఆ తర్వాత చిన్న సైజ్ మ్యాగ్నెట్స్ని తీసుకున్నాను, రౌండ్ షేప్వి. ఈ విధంగా మ్యాగ్నెట్ని ఓపెనర్ దగ్గర ఇలా మార్క్ చేసుకుని గ్లూ అప్లై చేసేసి క్లాత్తో కవర్ చేసేసుకున్నాను. ఒకసారి మనం ఫోల్డ్ చేసినట్టయితే ఈ మ్యాగ్నెట్ ఎక్కడికి క్లోజ్ అవుతుందో మనకు ఆ పాయింట్ నోట్ చేసుకుని సేమ్ అదే చోట ఎండింగ్ కూడా మనం ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట మ్యాగ్నెట్ని. నెక్స్ట్ ఒకసారి క్లోజ్ చేస్తే మనకి హోల్స్ లాగా కనిపిస్తాయి. ఆ హోల్స్కి సరిపడా కార్డ్బోర్డ్ పీస్ని కట్ చేసి ఈ విధంగా క్లాత్తో మనం డెకరేట్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 సైడ్స్ మనకి క్లోజ్డ్గా ఉంటాయి చూడండి. చక్కగా సాటిన్ రిబ్బన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. సాటిన్ రిబ్బన్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి 2 సైడ్స్ కూడా క్లోజ్గా ఉంటాయి. నార్మల్ క్లాత్ని కట్ చేసినప్పుడు మనకి థ్రెడ్స్ అనేవి జరిగిపోతూ అలా ఉంటాయి కదా, మళ్ళీ స్టిచ్ చేసుకోవాలి. అలా కాకుండా సాటిన్ రిబ్బన్ అయితే చూడడానికి బాగుంటుంది, అలాగే 2 సైడ్స్ కూడా క్లోజ్ ఉంటాయి. దాన్ని ఈ విధంగా లోపల వైపు నుంచి మనం స్టిక్ చేసుకోవాలి ఆ కార్డ్బోర్డ్ పీస్ని. సో దానికి ఒకవైపు అలాగే ఒకవైపు బ్యాగ్కి మనం ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి సాటిన్ రిబ్బన్ని. సో అప్పుడు ఆ హోల్ అనేది క్లోజ్ అయిపోతుంది. మనం ఇందాక క్రియేట్ చేసుకున్న కార్డ్బోర్డ్ పీస్ ఉంది కదా దాన్ని ఈ విధంగా మొత్తం కూడా మనం క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇదే విధంగా ఇంకొక సైడ్ కూడా చేసేసుకోవాలి. సో మనం ఇక్కడ సైడ్స్ అన్నీ కూడా మనం స్టిక్ చేసాం కదా, ఆ గమ్ ఏం కనిపించకుండా ఉండాలంటే చక్కగా సాటిన్ రిబ్బన్ తీసుకుని కాంబినేషన్ కలర్లో ఈ విధంగా సైడ్ మొత్తం కూడా మనం కవర్ చేసుకోవచ్చు. లేదంటే లేసులు ఉంటాయి కదా డ్రెస్కి సంబంధించినవి, శారీస్కి బ్లౌజెస్కి వేస్తుంటాం, అలాంటి లేస్తో అయినా సరే మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఈ విధంగా హాట్ గ్లూ లేదా నార్మల్ గ్లూ యూజ్ చేసి మనం ఇలా డెకరేట్ చేసుకోవాలన్నమాట. సో మ్యాగ్నెట్ ఫిట్ అవుతుందా లేదా, ఇంకా ఎక్స్ట్రా మ్యాగ్నెట్ యాడ్ చేయాలా అనేవి ఒకసారి మనం ఓపెన్ క్లోజ్ చేసుకుంటే మనకి తెలుస్తుంది. ఈ విధంగా బయట కొనుక్కునే డిజైనర్ పర్స్ లాగానే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ అట్టపెట్టే అలాగే ఓల్డ్ క్లాత్ పీసెస్ ఉంటే మనకు సరిపోతుంది. ఈ విధంగా సింపుల్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ కోసం నేను ఏం చేశానంటే చిన్న సైజ్ మిర్రర్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకున్నాను ఓపెన్ దగ్గర, అలాగే మ్యాగ్నెట్ చుట్టూరా కూడా నేను ఈ విధంగా ఫిట్ చేసుకున్నాను. చాలా సింపుల్ అనమాట ఇది చేయటం. ఇలా ఈ విధంగా గ్లూ అప్లై చేసి మనం మిర్రర్స్ని పెట్టేసుకోవచ్చు. బీడ్స్, కుందన్స్ ఏవైనా ఉంటే మనం ఇలా ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది, మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది. సింపుల్గా వేస్ట్ ఐటమ్స్తోనే ఇలా మనం చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ చక్కగా యూజ్ అవుతుంది. మనం ఎక్కువగా ఏం ఐటమ్స్ పెడుతుంటామో దానికి సరిపడా స్పేస్ మనకు తెలుస్తుంది కాబట్టి బేస్ కార్డ్బోర్డ్ పీస్ వచ్చేసి మనకి నచ్చినంత లెంగ్త్లో విడ్త్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో సింపుల్గా నేను ప్రిపేర్ చేసిన క్లచ్లో వచ్చేసి ఫోన్, మనీ, కీస్ ఇలాంటి సింపుల్ ఐటమ్స్ అయితే పడుతుంటాయి. అంటే ప్రతిసారి మనం హ్యాండ్ బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు సింపుల్గా ఇలాంటి క్లచెస్ అనేవి మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇవి మనం చేతితో సింపుల్గా పట్టుకోవచ్చు. చూడడానికి వెయిట్లెస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది.
మనం యూజ్ చేసుకోవడానికైనా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికైనా చాలా బాగుంటుంది. మంచి రిచ్ లుక్ ఉంది కదా. సో డిజైనర్ పీస్ అనేది ఎంచుకునే కలర్ వచ్చేసి కొంచెం డార్క్గా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా సరే మనకి డస్ట్ కలర్ అనేది కనిపించకుండా ఉంటుంది. ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. మీ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ని షేర్ చేసుకోండి కమెంట్స్ ద్వారా. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో.